నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. 10 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని బీఎస్సీ నిర్ణయం. సభలో చర్చించేందుకు 18 అంశాలు ప్రతిపాదించిన తెలుగుదేశం పార్టీ. నేడు జీఎస్టీపై సభలో చర్చించనున్న వైనం. వాడి వేడిగా కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలు. మంత్రులు అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు. 0 అవర్లో ఎమ్మెల్యేలు మాట్లాడితే అధికారులు మంత్రులు ఎవరూ నోట్ చేసుకోకపోవటం ఏంటని నిలదీత. రైతులకు యూరియా సరఫరాతో పాటు వ్యవసాయ ఉత్పత్తులపై సభలో చర్చించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టీకరణ. ఈ అంశంపై చర్చించాలంటూ పట్టుబట్టిన వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. మండలిలో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్న వైనం. శాసన మండలిలో కరేడు భూములపై చర్చ కొనసాగిన వైనం. ఈ భూములకు సంబంధించి సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన మంత్రి అనగాని సత్యప్రసాద్. పారిశ్రామిక హబ్ ను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో రైతుల నుంచి భూములను సేకరించినట్లు వివరణ. 10 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని బీఎస్సీ నిర్ణయం తీసుకుంది. సభలో చర్చించేందుకు 18 అంశాలు తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించింది. నేడు జీఎస్టీపై సభలో చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబ్లు తగ్గించడం వలన ధరలు తగ్గటం, ప్రజలకు కలిగిన లాభంపై ఇవాళ సభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటన చేయనున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30 వరకు జరగనున్నాయి. 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఎస్సీ నిర్ణయించింది. ఈరోజు స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ బీఎస్సీ భేటీ అయింది. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకున్నారు. సభలో చర్చించేందుకు 18 అంశాలు తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించింది. నేడు జీఎస్టీపై సభలో చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబ్లు తగ్గించడం వలన ధరలు తగ్గటం, ప్రజలకు కలిగిన లాభంపై ఇవాళ సభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటన చేయనున్నారు. ఈ ప్రకటనపై పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడనున్నారు. అలాగనే శుక్రవారం జల వనరులపై సభలో చర్చ జరగనుంది. 22న శాంతి భద్రతలు, 23న వైద్య ఆరోగ్యం, 24న పరిశ్రమలు, 25న సూపర్ 6, 26న క్వాంటం, 27న లాజిస్టిక్స్, 29న స్వర్ణాంధ్ర దిశగా ఏపీ, 30న రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చర్చించనున్నారు. 20, 21, 28 తేదీల్లో అసెంబ్లీకి సెలవులుగా నిర్ణయించారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభ జరపాలని బీఎస్సీలో నిర్ణయం తీసుకున్నారు. ప్రశ్నోత్తరాలతో పాటు శూన్య గంటలోనూ సభలో మంత్రులు ఉండాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంత్రులు అధికారులపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 0 అవర్లో ఎమ్మెల్యేలు మాట్లాడితే అధికారులు మంత్రులు ఎవరూ నోట్ చేసుకోకపోవటం ఏంటని ఆయన నిలదీశారు. మరొక వైపు 0 అవర్లో లేవనెత్తిన అంశాలపై తప్పనిసరిగా తమకు సమాధానం రావాలని ఎమ్మెల్యే బుచ్చే చౌదరి డిమాండ్ చేశారు. దీంతో కాసేపు అసెంబ్లీ వాతావరణం హీట్ ఎక్కింది. ఈ మేరకు మంత్రులు అధికారులు తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే విధంగా స్పీకర్ ఆదేశించాలని ఎమ్మెల్యే బుచ్చయ్య పట్టుపట్టారు. దీనిపై వెంటనే స్పందించిన స్పీకర్ మంత్రులు వెంటనే సమాధానం చెప్పాలని ఆదేశాలు ఇచ్చారు. సభలోనే ఉన్న మంత్రి నాదెండ్ల మనోహర్ జోక్యం చేసుకుని కాసేపు సమయం ఇస్తే తాము నోట్ చేసుకుని సమాధానం చెప్తామని సభకు హామీ ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యేలు శాంతించారు. మేము పిటిషన్ ఇస్తున్నాం సార్, తాము శాఖలకు పంపిస్తున్నారు. శాఖ వాళ్ళు రియాక్ట్ అయ్యి మాకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు సార్. అది ఒకసారి ఫాలోఅప్ చేయాల్సిన అవసరం. అలాగే 0 అవర్ సంబంధించి కంఠశోష లాగా ఉండడానికి వీల్లేదు సార్. అనేక ప్రధానమైన సమస్యలు వస్తూ ఉన్నాయి. రోజుకు ఒకళ్ళని కనీసం ఇంట్రెస్ట్ చేయండి సార్. సెక్రటరియట్ నుంచి ఒకరిని ఇవ్వండి, మంత్రివర్గం నుంచి ఒకరిని ఇవ్వండి, నోట్ చేసుకుని దాని మీద రెస్పాన్స్ రావాలి సార్. ఊరికి చెప్పుకున్నాం అయిపోయిందంటే కాదు సార్. దాని మీద ఏమి రెస్పాండ్ అవుతున్నాం, రియాక్షన్ ఏమొస్తుంది, సమస్య పరిష్కారం అవుతుందో లేదో తెలియాల్సిన అవసరం ఉంది సార్. పూర్వం అన్నీ ఉండేవి సార్. రోజులు మారిపోయి టెక్నాలజీ వచ్చేసి అందరూ మర్చిపోయాం. ఏంటిది 0 అవర్లో ఇంతమంది మాట్లాడుతున్నారు, కనీసం నోట్ చేసుకోవాలి కదా సార్. తమరు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారంగా తప్పకుండా ఈ రికార్డ్ పరిశీలించి ఒకసారి ఒక్క సభ్యుడిని మిస్ అయ్యాం సార్, ఇమ్మీడియట్గా రెక్టిఫై చేస్తాం. కానీ ప్రభుత్వం తరఫు నుంచి ఖచ్చితంగా గౌరవ సభ్యులు అందించిన సూచనలు 0 అవర్లో తప్పకుండా మేము నోట్ చేసుకుని డిపార్ట్మెంట్ల వారీగా వాళ్ళకి సమాధానాలు పంపిస్తాం సార్. పూర్వం ఉండేది సార్, ఇప్పుడు ఎందుకు? డెఫినెట్గా చేస్తాం. రైతులకు యూరియా సరఫరాతో పాటు వ్యవసాయ ఉత్పత్తులపై సభలో చర్చించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఈ అంశంపై ఈరోజు చర్చించాలంటూ వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పట్టుపట్టారు. ఈ సందర్భంగా మండలిలో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
రైతులకు యూరియా సరఫరాతో పాటు వ్యవసాయ ఉత్పత్తులపై సభలో చర్చించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. గురువారం ఏపీ శాసన మండలిలో మంత్రి అచ్చెన్నాయుడు ఈ అంశంపై చర్చించేందుకు సిద్ధం కాగా వైసీపీ ఎమ్మెల్సీలు రైతులకు యూరియా అందటం లేదంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఆయన మాటలకు వైసీపీ ఎమ్మెల్సీలు అడ్డు తగిలారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఈ సమస్యలపై ఎప్పుడు కావాలంటే అప్పుడు చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ శాసన మండలి చైర్మన్ కు మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అదే సమయంలో మండలిలో వైసీపీ నేత బొత్స సత్యనారాయణ స్పందించారు. ఈ అంశం అత్యవసరమని అతి ముఖ్యమైందని స్పష్టం చేశారు. దీంతో ఈ అంశంపై ఇప్పుడే చర్చ జరగాలంటూ ఆయన పట్టుపట్టారు. యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతలో మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ ఈ రోజు అజెండా ఉందని అందువల్లనే ఈ సమస్యపై శుక్రవారం చర్చిద్దామని అన్నానని తెలిపారు. రేపు ఎల్లుండు అవతలాడు ఎందుకు అధ్యక్ష? ఏ రోజు ఎజెండా ఆ రోజు ఇచ్చారు. ఈ రోజు ఎజెండా కూడా ఉంది. నేనేం పారిపోవటం లేదు, ప్రభుత్వం పారిపోవటం. ఈ చర్చ జరగాలి, వాస్తవాలు రాష్ట్ర రైతాంగానికి తెలియజేయాలి. గత ప్రభుత్వాలు ఏం చేశాయి, ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఎందుకు ఈ సమస్య వచ్చింది, ఈ సమస్య పరిష్కరించడానికి ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంది, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి రైతాంగానికి తెలియచేయవలసినటువంటి బాధ్యత గల ప్రభుత్వంగా మా మీద ఉంది. మేము సిద్ధంగా ఉన్నాము. స్టేట్మెంట్ ఇవ్వమంటే స్టేట్మెంట్ ఇస్తాను. ఒకవేళ డిస్కషన్ పెడితే డిస్కషన్ మీకు సమాధానం చెప్తాను. యూరియా సమస్య, యూరియా వాడకం, దాని పరిస్థితులన్నీ రైతులకు అవగాహన కూడా రావాలి. ఈ సభ ద్వారా చెప్తే రైతులకు కనీసం అవగాహన వస్తుందని భావిస్తున్నాను. నేను అన్నింటికీ సిద్ధంగా ఉన్నాను. వాయిదా అవసరం ఏంటి? బిఎస్సీలో తీసుకుందాం నిర్ణయం. మీరు అడిగిన దానికి మంత్రి గారు కూడా ఒప్పుకున్నారు కనుక. ఎందుకంటే రైతాంగం ఎంతో అత్యవసరమైన సమస్య అధ్యక్ష. ఇది గత 5 సంవత్సరాలు నేను చెప్పాను కదా, గత 5 సంవత్సరాలు ఎక్కడనే ధర్నాలు జరిగాయి అధ్యక్ష. 5 సంవత్సరాలు ఎక్కడ క్యూలు ఉన్నాయి అధ్యక్ష. 5 సంవత్సరాలు పోలీసు దిగులు వచ్చిందా అధ్యక్ష? ఎందుకు వచ్చినప్పుడు ప్రభుత్వం వైఫల్యం. శాసన మండలిలో కరేడు భూములపై చర్చ కొనసాగుతోంది. ఈ భూములకు సంబంధించి సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి అనకాని సత్యప్రసాద్ సమాధానమిచ్చారు. పారిశ్రామిక హబ్ ను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో రైతుల నుంచి భూములను సేకరిస్తున్నట్లు తెలిపారు. అలాగే పారిశ్రామిక హబ్ ను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో రైతుల నుంచి భూములను సేకరించినట్లు వివరించారు. భూసేకరణ కారణంగా ఉపాధి కోల్పోయే కుటుంబాలకు ఉపాధిని కల్పించే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. పారిశ్రామిక హబ్ ఏర్పాటు ద్వారా వచ్చే ఉద్యోగ అవకాశాల్లో స్థానికులకే మొదటి అవకాశాలు ఉంటాయని చెప్పారు. కరేడులో ఇండోసోల్ కంపెనీ ఏర్పాటు చేయబోయే పారిశ్రామిక హబ్ కు 8,200 ఎకరాలు సేకరిస్తున్నామని, రైతులను ఒప్పించి భూ సేకరణ చేస్తున్నామని వెల్లడించారు. భూములు మాది సారవంతమైన భూములు, మేము తక్కువకి మేము ఇవ్వలేము అని చెప్పడం జరిగింది అధ్యక్ష. దాని తర్వాత అధ్యక్ష కలెక్టర్లు వెళ్ళారు, మాట్లాడారు, డిఫరెంట్ నోటిఫికేషన్ ఇచ్చారు. చెప్పిన తర్వాత వాళ్ళు అర్థం చేసుకున్నారు. సరే, ఇక్కడ సారవంతమైన భూములు 2 పంటలు వస్తాయి కాబట్టి 5 లక్షల రూపాయలు మార్కెట్ వాల్యూ ఉంటే దానికి 12.5 లక్షల రూపాయలు వస్తాయి కాబట్టి 20 లక్షల రూపాయల దాకా వాళ్ళు ఇచ్చి ఒప్పించిన తర్వాత అధ్యక్ష ఈ రోజున అధ్యక్ష 500 ఎకరాల వరకు వాళ్ళే ఇచ్చారు అధ్యక్ష. ప్రతి వారం నేను నన్ను మాట్లాడారు జాయింట్ కలెక్టర్లో. ప్రతి వారం 100 మంది రైతులు వచ్చి ఇస్తున్నారు అధ్యక్ష. మేమే లాక్కుంది కాదే, వాళ్ళే ఒప్పుకుని. ఎందుకంటే ఆ ప్రాంతంలో 10 లక్షలు ఏదో ఉండేది. ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో ముందుకు వచ్చింది, మంచి ఉపాధి కలుగుతూ ఉంటుంది, ప్లస్ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది లక్ష్యంతో వాళ్ళు ఆలోచించారు కాబట్టి క్రమక్రమంగా అందరూ వస్తున్నారు అధ్యక్ష. ఈ రోజు మళ్ళీ 300 ఎకరాలు నష్టపరిహారం చెల్లించడం జరిగింది అధ్యక్ష. 500లో వారు అంటున్నారు 3,000 మందికి ఉపాధి అంటున్నారు. ఆ 3,000 మందికి ఆ ఉపాధి కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష. తప్పకుండా ఆ ప్రాంతంలో నివసించే వాళ్ళకే ఉపాధికి ఇవ్వాలని చెప్పేసి మేము కండిషన్ కూడా పెడుతున్నాం అధ్యక్ష. నేనే బాగుండాలి, నా పక్కన ఎవడు బాగుండాలి, అందరు నా కాళ్ళ కింద ఉండాలనుకునే తత్వం మాది కాదు, మా నాయకుడిది కాదు అధ్యక్ష. ప్రతి ఒక్కరు బాగుపడాలా, ఇండస్ట్రీస్ పెట్టాలా, ఇండస్ట్రీ పెడితే వస్తే దాని ద్వారా ఆన్సర్ యూనిట్స్ మీకు ఉంటే మీరు కూడా పెట్టుకోండి, మీరు కూడా బాగుపడాలనే లక్ష్యంతో నేను చేస్తున్నాం అధ్యక్ష. మా ప్రభుత్వం చాలా క్లియర్ గా ఉంది. ఇన్సెంటివ్స్ ఇచ్చినా ఏది చేసినా కూడా వాళ్ళు ఇండస్ట్రీస్ పెట్టాలి, టైం బౌండ్ లో వాళ్ళు అది ఎగ్జిక్యూట్ చేయాలి తప్ప మా బంధువులకు మా బామర్దులకు ఇవాళ గతంలో చేసినట్టు అలా లేదు అధ్యక్ష. అలాగే గతంలో ఏ పోర్ట్ వచ్చినా ఏ ఇండస్ట్రీ వచ్చినా లాక్కుందాం తత్వంలో మాకు ఎవరికి లేదు అధ్యక్ష. మేము ఎవరు కూడా ప్రోత్సహిస్తాం తప్ప ఎవరు లాక్కోం అధ్యక్ష. దసరా ఉత్సవాల సందర్భంగా గొల్లపూడిలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నామని, ఈ ఎగ్జిబిషన్ లో విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ పెవిలియన్ ఏర్పాటు చేస్తున్నామని విజయవాడ ఉత్సవ కమిటీ సభ్యులు, ఎడ్యుకేషన్ కమిటీ సభ్యులు చెప్పారు. ఏ దేశంలో ఎలాంటి కోర్సులు అందిస్తున్నారనే సమాచారం విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఎడ్యుకేషనల్ పెవిలియన్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. పేద మధ్యతరగతి విద్యార్థులకి ఉపయోగపడే విధంగా ఈ ఎక్స్పో ఉంటుందని, విజయవాడ ఉత్సవ్ కార్యక్రమానికి విజయవాడ చుట్టుప్రక్కల ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలకు ఆహ్వానం పలుకుతున్నామని తెలిపారు. విజయవాడ ఉత్సవ్ గొల్లపూడి ఎక్స్పోలో ఎడ్యుకేషన్ పెవిలియన్ ఏర్పాటుపై విజయవాడ ఉత్సవ్ కమిటీ సభ్యులు, ఎడ్యుకేషన్ కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. విజయవాడలో గత 12 ఏళ్లుగా ఎగ్జిబిషన్ నిర్వహించడం లేదని అన్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా గొల్లపూడిలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నామని, ఈ ఎగ్జిబిషన్ లో విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ పెవిలియన్ లో దేశ విదేశాలకు చెందిన ప్రముఖ యూనివర్సిటీలు పాల్గొంటాయని అన్నారు.
చేస్తామన్నారు. పేద మధ్యతరగతి విద్యార్థులకి ఉపయోగపడే విధంగా ఈ ఎక్స్పో ఉంటుందని చెప్పారు. విద్యార్థులు తల్లిదండ్రులకి గొల్లపూడి ఎక్స్పోలో నిర్వహించే ఎడ్యుకేషనల్ పెవిలియన్ మంచి సదవకాశమని చెప్పారు. ఈ ఎడ్యుకేషనల్ పెవిలియన్ కి హాజరైతే విద్యార్థులు వారి భవిష్యత్తుకి సంబంధించి మంచి నిర్ణయం తీసుకునే వీలుంటుందని తెలియజేశారు. ఈ సమావేశంలో విజయవాడ ఉత్సవ కమిటీ సభ్యులు అనిల్ సుంకర, అరసవిల్లి అరవింద్ తరపున ఎక్సెల్ డైరెక్టర్ గొల్ల శేఖర్, ఎడ్యుకేషన్ కమిటీ సభ్యులు ఏవో SKPVV హై స్కూల్ కమిటీ డాక్టర్ వి నారాయణరావు, KBN కాలేజీ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ టి శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ విజయవాడ ఉత్సవ్ ఈవెంట్ సందర్భంగా నేను డాక్టర్ అరసవిల్లి అరవింద్ గారి తరఫున మాట్లాడుతున్నాను. సో ఈ విజయవాడ ఉత్సవ్ ఈవెంట్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే విద్యార్థులకి ఇందాక చెప్పినట్టుగా విద్యార్థులకి వాళ్ళ భవిష్యత్తు అంటే వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండాలి, ఎలా వెళ్తే బాగుంటాయి అనే దానిపైన ఈ విజయవాడ ఉత్సవ్లో ఎడ్యుకేషన్ ఎక్స్పో అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సెప్టెంబర్ 22 టు నవంబర్ 16 వరకు విజయవాడ ఎక్స్పో గ్రౌండ్స్లో గొల్లపూడిలో జరుగుతుంది. ఇందులో మన ఆంధ్రప్రదేశ్ అనే కాకుండా వివిధ స్టేట్స్ నుంచి యూనివర్సిటీస్ కూడా పాల్గొనడం జరుగుతుంది. మన ఇండియన్ యూనివర్సిటీసే కాకుండా UK, అమెరికా లాంటి దేశాల నుంచి కూడా యూనివర్సిటీ వాళ్ళు అక్కడ వచ్చి స్టాల్ పెట్టుకోవడం జరుగుతుంది. దీనివలన అంటే డబ్బులున్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ఏదైనా నేర్చుకోగలరు, ఏదైనా రీసెర్చ్ చేసుకోగలరు, ఎక్కడికైనా పోగలరు. మెయిన్ ఉద్దేశం ఏంటంటే మిడిల్ క్లాస్ పీపుల్ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ పీపుల్ ఉంటారు. సో రైతుల నుంచి అంటే అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి వాళ్ళు వేరే సిటీకి వెళ్ళి తెలుసుకునేంత అవకాశాలు వాళ్ళకు ఉండవు. అలాంటి ఉద్దేశంతో సో ప్రతి విద్యార్థి యొక్క తల్లిదండ్రికి విద్య యొక్క ఉన్నతి ఏంటి, విద్యా ప్రమాణాలు ఎలా ఉండాలి, ఉంటే మన రాష్ట్రంలోనే చదువుకుంటే ఎలా ఉంటుంది, బయటికి వెళ్తే ఎలా ఉంటుంది, ఎంత ఖర్చు వస్తుంది, చదువు యొక్క ప్రమాణాలు ఎలా ఉన్నాయి, కాలేజెస్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, మన విద్యార్థులు ఏ కళాశాలలో చదివితే మంచి కెరియర్ ఉంటుంది అనేది విద్యార్థులే తెలుసుకోవడం కాకుండా పేరెంట్స్ కూడా వెళ్ళి ఒక్క ప్లాట్ఫామ్లో ఇక్కడ మన యూనివర్సిటీస్ బయట దేశం యూనివర్సిటీస్ గురించి కొత్త టెక్నాలజీస్ వచ్చినాయి. బిజినెస్ చేసే వాళ్ళకి బిజినెస్ ప్రోగ్రామ్స్లో కొత్త టెక్నాలజీస్ ఉన్నాయి. సాఫ్ట్వేర్ డెవలపర్ కావాలనుకున్న వాళ్ళకి సాఫ్ట్వేర్లో డిఫరెంట్ టెక్నాలజీస్ వచ్చినాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి, డేటా సైన్స్ అని చెప్పి. ఈ విజయవాడ ఉత్సవ్ ఎడ్యుకేషన్ పెవిలియన్లో దాదాపుగా మరి ఎంపీ గారి డైరెక్షన్ మేరకు వివిధ రాష్ట్రాల నుంచి కానీ మన విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కానీ ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఉన్న యూనివర్సిటీలు, కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, మెడికల్ కానీ, అలాగే జనరల్ ఎడ్యుకేషన్లో టాప్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరినీ కూడా స్టాల్స్ పెట్టడానికి వ్యక్తిగతంగా ఇన్విటేషన్లు అందజేస్తున్నాం. మరి వాళ్ళ వచ్చిన తర్వాత మంచి వైబ్రెంట్గా ఉండటం కోసం ఎలా అయితే కాలేజెస్లో అన్ని విషయాల్లో కూడా క్విజ్లో కానీ, జనరల్ విషయాల్లో కానీ, ఏఐలో రిలేటెడ్గా కానీ చిన్న ఇష్యూస్లో మామూలుగా టేకప్ చేసి ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసే విధంగా కాంపిటీషన్స్ కూడా పెట్టి ఆ ఏరియా అంతా కూడా ఎక్కువ వైబ్రెంట్గా ఉండేలాగా చేయాలనేది సంకల్పంతో ముందుకెళ్తున్నాం. కనుక దీన్ని మరి మనం చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపుగా ఇంజనీరింగ్ కాలేజీలే దాదాపుగా 100 నుంచి 150 కాలేజీలు మన 2-3 జిల్లాల్లోనే ఉన్నాయి. ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా ఇన్విటేషన్ ఎక్స్టెండ్ చేస్తున్నాం. కనుక ఇదే ఆహ్వానంగా భావించి మరి అందరూ కూడా మరి ఆంధ్ర రాష్ట్రంలో కానీ, తెలంగాణలో కానీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు, అలాగే జనరల్ ఎడ్యుకేషన్ కాలేజీలు కానీ, మెడికల్ కాలేజీలు కానీ ఎవరైనా సరే విద్యార్థులు అందరూ కూడా మరి రకరకాల కాంపిటీషన్లు అన్నీ కూడా మేము డే వైజ్ కూడా అందరికీ కూడా ఒక కామన్ గ్రూప్ అనేది ఒకటి ఏర్పాటు చేసి ఇన్ఫార్మ్ చేయటం జరుగుతుంది. నగరంలో అవుట్ఫాల్ డ్రైన్లలో డీసిల్టింగ్ పనులు నిరంతరాయంగా జరుగుతూ ఉండాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. త్రాగునీటికి వాడుకునే నీటి సరఫరాలు ఎటువంటి అంతరాయం లేకుండా చూసుకోవాలని, పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరగాలని అధికారులకి సూచించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా 1 టౌన్, తారాపేట, BRP రోడ్డు, నెహ్రూ రోడ్డు, పాడి వీధి ప్రాంతాలని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అవుట్ఫాల్ డ్రైన్లోని వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని,
ఇంజనీరింగ్ అధికారులు, ప్రజారోగ్య అధికారులు సమన్వయంతో పనిచేస్తూ వ్యర్థాలను తొలగిస్తూ డీసిల్టింగ్ చేస్తూ ఉండాలని, మెషిన్లను వ్యర్థాలు తొలగించే ప్రక్రియలో పూర్తి స్థాయిలో ఉపయోగించాలని అధికారులను ఆదేశించారు. తదుపరి 1 టౌన్ గాంధీ మహిళా కళాశాల వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ ని పరిశీలించారు. త్రాగునీటికి వాడుకునే నీటి సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా చూసుకోవాలని, పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరగాలని, మరుగుదొడ్లు ఎప్పుడు పరిశుభ్రంగా ఉండాలని, ప్రజలకు మెరుగైన వసతుల్ని కల్పించాలని కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ ఆదేశాల మేరకు కొండపల్లి మున్సిపాలిటీ అధ్యక్షురాలు మాధురి ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నూతన పార్టీ బాలా మాట్లాడుతూ, నేడు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ దేశాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు వాడవాడలా ఘనంగా నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తున్నారని అన్నారు. పేదవారికి అవసరమైన సంక్షేమ పథకాలు అందించేందుకు ఆయన కృషి చేస్తున్నారని తెలిపారు. ఒకప్పుడు భారతదేశాన్ని తిట్టిన వారి చేత ఇప్పుడు భారతదేశాన్ని పొగిడేలాగా చేసిన గనుడు నరేంద్ర మోదీ అని కొనియాడారు. ప్రపంచ దేశాలు మన దేశం వైపు చూసేలాగా మోడీ పరిపాలిస్తున్నారని, 100 ఏళ్ల పాటు ఆయన జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రేగల్ల రఘునాథ్ రెడ్డి, కొల్లి నాగేశ్వరరావు, కొండపల్లి మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షురాలు మాధురి, సుదీష, కొనల యుగంధర్, జనసేన పార్టీ అధికార ప్రతినిధి అక్కల గాంధీ తదితరులు పాల్గొన్నారు. ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు జన్మదినోత్సవ వేడుకల్ని భారతదేశం మొత్తం కూడా సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2 దాకా పక్షం రోజులు నిర్వహిస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలందరూ కూడా ఇవాళ ప్రపంచం మొత్తం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గురించి వాళ్ళు చర్చించుకుంటూ, ఆయన నాయకత్వాన్ని తలుచుకుంటూ అన్ని చోట్ల కూడా అంగరంగ వైభవంగా ఇవాళ జన్మదినోత్సవ వేడుకలు చేసుకుంటున్నారు. ఇవాళ ప్రతి పేదవాడు కూడా వారికి ఇల్లు ఇచ్చిన విషయంలో కానీ, నీళ్ళు ఇచ్చిన విషయంలో కానీ, ఆరోగ్యశ్రీ ఇచ్చిన విషయంలో కానీ, ఇల్లు ఇచ్చిన విషయంలో కానీ, రైతులకి ఈ రోజున మరి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ విషయం కానీ, ఇన్సూరెన్స్ల విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, పోర్టుల విషయంలో కానీ భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధికి శరవేగంతో పరుగులెత్తిస్తున్న నాయకుడు వాళ్ళ ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి విషయం ఇవాళ వాడలా అందరూ కూడా ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చిన్న పిల్లవాడి దగ్గర నుంచి వృద్ధుడు దాకా అందరూ కూడా ఆయన రోజు తలుచుకునేట్టుగా ఆయన పరిపాలన విషయం ఇవాళ ఎక్కడికి వెళ్ళా మాకు అర్థమవుతా ఉంది. రాబోయే రోజుల్లో భారతదేశం ఇంకా 2047కి ఏదైతే వికసిత్ భారత్ అని కోరుకుంటున్నారో ఆ వికసిత్ భారత్లో మేము అందరం కూడా భాగస్వాములై ప్రధానమంత్రికి భారతదేశం అభివృద్ధిని అందరం కూడా సాయి శక్తిలో కృషి చేయడానికి ఆయనతో పాటు ఉంటామని తెలియజేసుకుంటూ, ప్రభుత్వం పీపీఈ విధానం ద్వారా ప్రభుత్వ వైద్య కళాశాలని ప్రైవేటీకరణ చేస్తూ ఉందని మాజీ మంత్రి విడతల రజని ఆరోపణలు చేశారు. జై భీమ్రావ్ భారత పార్టీ కూటమి ప్రభుత్వ విధానాలని వ్యతిరేకంగా చేస్తున్న ధర్నాకి వైసీపీ మద్దతు ఉంటుందని వెల్లడించారు. ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ గురువారం ధర్నా చౌక్ లో జై భీమ్రావ్ భారత పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా జరిగింది. ఈ కార్యక్రమానికి జై భీమ్రావ్ భారత పార్టీ అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్, మాజీ మంత్రి విడతల రజని, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు నేతి మహేశ్వరరావు, దళిత బహుజన విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి విడతల రజని మాట్లాడుతూ, వైద్య విద్యను నిరుపేదలకు దూరం చేయాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ విధానాలను తిప్పికొట్టవలసిన అవసరం ఉందని అన్నారు. ప్రభుత్వం కళాశాలలో ప్రైవేటు భాగస్వామ్యం వలన పేద ప్రజలపై భారం పడుతుందని చెప్పారు. ప్రభుత్వ విధానాలని కొనసాగనీయమని అన్నారు. అనంతరం జీవో కాపీలను తగలపెట్టారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల విషయంలో ప్రైవేటీకరణ అనేటువంటి ఒక ఉద్దేశంతో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజున జై భీమ్రావ్ భారత్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు శ్రవణ్ కుమార్ గారు తీసుకున్నటువంటి ఒక ఆలోచన ఈ రోజున అందరూ కూడా ఈ ధర్నా చౌక్లో చేస్తున్నటువంటి ధర్నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తూ మేమంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ జడ శ్రవణ్ కుమార్ గారు చేపట్టినటువంటి ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని అభినందిస్తూ మద్దతుగా నిలుస్తూ కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజ్ పట్ల తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ జీవోని రద్దు చేయాలి, మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణని
ఖచ్చితంగా కూడా ఆపివేయాలి, నిలిపివేయాలి. ప్రభుత్వ రంగంలోనే ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ని కొనసాగించాలి అని చెప్పి ఈ రోజున మేధావులు, అనేక ఉద్యోగ సంఘాలు, విద్యార్థులు, అనేక ప్రతిపక్షానికి సంబంధించినటువంటి పార్టీలు కావచ్చు, అలాగే చాలా మంది తటస్థులు ఈరోజు అనేక పార్టీలకు సంబంధించి కానీ ఎంతో మంది ఉద్యమాలకు సంబంధించినటువంటి వాళ్ళు రావడం ఈ రోజు మరి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయడము, కూటమి ప్రభుత్వాన్ని వెంటనే ఈ జీవోని రద్దు చేయాలి, ఈ జీవోని వెనక్కి తీసుకోవాలి, తిరిగి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు నిర్మాణం యొక్క ఆలోచనని మళ్ళా తిరిగి ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి అని చెప్పి ధ్వజమెత్తి చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఈరోజు మీడియా మిత్రులందరూ కూడా గమనించారు. అలాగే ఏవైతే జీవోలు తీసుకొచ్చారో చంద్రబాబు నాయుడు గారు ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ సంబంధించి, అలాగే వీటిని ఈ రోజున టెండర్ పిలుస్తూ ఆగమేఘాల మీద కూడా ఈ ప్రభుత్వము ఇంత ప్రజా వ్యతిరేకత వస్తున్నా, ప్రజల్లో ఇంత వ్యతిరేకత నెలకొన్నా ఈ రోజు అందరూ న్యూట్రల్ గా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి మేధావులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, తటస్థులు కావచ్చు వ్యతిరేకిస్తూ ఈ జీవో కరెక్ట్ కాదు, ఈ ఆలోచన కరెక్ట్ కాదని ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నప్పటికీ కూడా లెక్క చేయకుండా ఈ జీవోని హడావిడిగా తీసుకురావడం, నా కేబినెట్ లో నిర్ణయాలు చేయడము, అలాగే ఈరోజు టెండర్ కాల్ఫర్ చేయడం అనే దాన్ని పూర్తిగా మేమంతా కూడా వ్యతిరేకిస్తున్నామని మరలా ఒకసారి తెలియజేస్తా ఉన్నాం. దీనికోసం ఎందాకైనా కూడా న్యాయ పోరాటాలు, ప్రజా పోరాటాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన చేస్తూనే ఉంటుంది అని తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ రోజు ఈ ధర్నా చౌక్ లో జడ శ్రవణ్ కుమార్ గారు చేపట్టినటువంటి ఈ ధర్నా మరి యొక్క యాజిటేషన్ కి స్వచ్ఛందంగా వాళ్ళు చేసినటువంటి ఈ యాజిటేషన్ ని ఒక తొలి అడుగుగా మేము భావిస్తా ఉన్నాం. ఇలా ఎవరొచ్చి గత 4 రోజులుగా ట్రాన్స్జెండర్స్ పై మాధ్యమాలలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ట్రాన్స్జెండర్స్ హక్కుల సంఘం సభ్యురాలు నవ్య వెల్లడించారు. ఎవరో ఒకరు చేసిన తప్పిదానికి ట్రాన్స్జెండర్ సమాజం మొత్తానికి చెడ్డ పేరు వచ్చేలాగా ప్రచారం జరుగుతుందని, తాము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. గిరిపురంలో జరిగిన ఘటనకి తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. విజయవాడ ట్రాన్స్జెండర్స్ హక్కుల సంఘం ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ట్రాన్స్జెండర్స్ పెద్ద ఎత్తున పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలో ఎవరో ఒక ట్రాన్స్జెండర్ చేసిన తప్పిదాన్ని నగరంలోని ట్రాన్స్జెండర్స్ అందరికీ వర్తింప చేస్తూ మాధ్యమాలలో ప్రచారం జరుగుతుందని అన్నారు. ఇలా అందరిపై నిందలు వేస్తూ ప్రచారం చేయడం సరైన విధానం కాదని అన్నారు. ఇలాంటి ప్రచారాల వలన తమ మనోభావాలను దెబ్బతీశారని అన్నారు. గిరిపురంలో జరిగిన ఘటనకి మాకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఈ విషయమై అధికారులు అందరికీ వినతి పత్రాలు ఇస్తామని అన్నారు. అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఒక మీడియా మిత్రులందరికీ నేను ఒకటే కోరుకుంటున్నానండి, మొన్న జరిగిన ఏదైతే మొన్న దమయంతి అలియాస్ డానియల్ అనే వ్యక్తి తన దగ్గర ఫస్ట్లో ఒక విజయవాడలోనే ఉండేవాడండి, మాతో పాటే ఉండేవాడు. మా మీద ఇలా గొడవలు ఆడితే మేము కమిషనర్ ఆఫీస్కి అతని మీద మేము లెటర్లు పెడతాం కూడా జరిగిందండి. ఎందుకంటే మేము చెప్పినట్టు వినట్లేదు, ఇలాగా దాందోలికి అదే ఇలాగ రౌడీజం లాగా ఏర్పాటు చేసుకొని ఇలా చేస్తున్నాడని చెప్పేసి మేము కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి లెటర్లు పెట్టుకున్నాక కొంతకాలం తర్వాత మా నుండి వేరే అయిపోయి గుడివాడలో ఉంటున్నాడు, గుడివాడ మంటాల్లో ఉంటున్నాడండి. అక్కడ ఒక మా సంఘంలో పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వెలివేస్తాం, మేము ఇక్కడ విజయవాడలో వెలివేసాం, అక్కడ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ సంఘంలో చేర్చుకున్నారు. తర్వాత తన దగ్గర ఒక 15 మందిని ఒక కొత్తగా జాయిన్ అయిన ట్రాన్స్జెండర్స్ పెట్టుకొని అతను మంటాల్లో బతుకుతున్నాడండి. విజయవాడకి మంటాడికి ఎటువంటి సంబంధం లేదు. అలాగే విజయవాడలో వాళ్ళు విజయవాడలో మేము బతుకుతున్నామండి ట్రాన్స్జెండర్స్, వాళ్ళు మంటాల్లో గుడివాళ్ళలో ఉంటున్నారు. వాళ్ళ అమ్మ వాళ్ళది నెగిటివ్ ప్లేస్ ఇక్కడండి, మన గిరిపురంలో వాళ్ళ నెగిటివ్ ప్లేస్. ఇప్పుడు ఏదైతే గొడవ జరిగిందో వాళ్ళంతా చుట్టాలేనండి, వాళ్ళంతా ఒక ఏరియా వాళ్ళ చుట్టాలే, వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధం లేదు. అయితే మీడియాలో ఏమైతే వాళ్ళు చెప్తున్నారంటే కమ్యూనిటీ ట్రాన్స్జెండర్ మిత్రులందరికీ కూడా శుభోదయం, నమస్కారాలు. అలాగే ఈరోజు ఇక్కడికి మా విన్నపాన్ని మన్నించి వచ్చినటువంటి హాజరైనటువంటి మీడియా మిత్రులందరికీ కూడా మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ సభ్యులందరి తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు మీ అందరికీ. ఈరోజు ముఖ్యంగా ట్రాన్స్జెండర్లు విజయవాడ సిటీలో ఉన్నటువంటి మా కమ్యూనిటీ సభ్యులందరూ కూడా ఈరోజు ఇక్కడ సమావేశం అవ్వడానికి, మా పెద్దలందరి సహకారంతో సమావేశం అవ్వడానికి ముఖ్యమైన ఉద్దేశ్యం సోషల్ మీడియాలో ట్రాన్స్జెండర్ల మీద గత 4 రోజులుగా వస్తున్నటువంటి కొన్ని రకాలైనటువంటి ప్రచారాలు, దుష్ప్రచారాల వల్ల ఈ రోజున మేము స్పందించి
తగిన సమాధానాన్ని మేము మీడియా మిత్రులందరి ద్వారా సమాచారాన్ని సాధారణ ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన ఉద్దేశంతో ఈ రోజున ఇక్కడ మేము సమావేశమయ్యాము. గత 4 రోజుల క్రితం గిరిపురం అనే ఏరియాలో, విజయవాడ పరిధిలోని గిరిపురం అనే ఏరియాలో దమయంతి అనే ఒక ట్రాన్స్జెండర్ అలియాస్ డానియల్ అనే ఒక వ్యక్తి చేసినటువంటి ఒక తప్పిదం వల్ల ఈ రోజున యావత్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అందరికీ కూడా ఒక చెడ్డ పేరుగా ఈ రోజున మేమందరం భావిస్తున్నాము. ఎందుకంటే ఆ చెడ్డకోతి వనమల్లా చెరిచినట్టు ఒక వ్యక్తి చేసిన తప్పుకి ఈ రోజున సమాజంలో గౌరవంగా మేము బ్రతుకుతున్నటువంటి మా కమ్యూనిటీ, మా పెద్దలందరి సహకారంతో విజయవాడలో ఎంతో గౌరవంగా బ్రతుకుతున్నటువంటి మేమందరం కూడా ఈ రోజున సిగ్గుతో తలదించుకుంటున్నాము. కానీ ఈ జరిగినటువంటి ఈ RRR సెంటర్ ని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్వచ్ఛోత్సవ స్వచ్ఛత హీ సేవ 2025లో భాగంగా ప్రతి సచివాలయంలో RRR కేంద్రం ఏర్పాటు చేయాలని అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం రాఘవయ్య పార్క్ వద్ద ఏర్పాటు చేసిన RRR సెంటర్ ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఇప్పటికే 64 వార్డులు 64 మరియు 9 ప్రత్యేకమైన RRR కేంద్రాలు ఉన్నాయని, ప్రస్తుతం ప్రతి సచివాలయంలో కూడా ఒక RRR కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, ప్రజలు RRR కేంద్రం వద్దకు వచ్చి వారికి అవసరం లేని స్టీల్ పాత్రలు, వస్త్రములు, పుస్తకాలు, కాగితాలు, చెప్పులు, షూలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతరత్ర సామాగ్రిని ఈ RRR కేంద్రాలలో అందించవచ్చని చెప్పారు. వాటి ద్వారా వ్యర్థాలను రెడ్యూస్ అంటే తగ్గించడం, రీయూజ్ అంటే మళ్లీ వాడటం, రీసైకిల్ అంటే పునరుద్ధరించే చర్యలు అధికారులు తీసుకుంటారని తెలిపారు. అక్కడ ప్రజలు అందిస్తున్న పుస్తకాలను చూసి వారిని ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు అభినందించారు. తమ తోటి వారికి కూడా ఈ కేంద్రాల గురించి తెలియపరచాలని కమిషనర్ కోరారు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభకు మరింతగా పదును పెట్టడానికి శుక్రవారం తమ కళాశాలలో ఇంటర్నల్ హ్యాక్థాన్ 2025ని నిర్వహిస్తున్నామని పీబీ సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపల్ ఎం రమేష్ తెలిపారు. హ్యాక్థాన్ 2025కి సంబంధించిన పోస్టర్ని కళాశాల ఆవరణలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్మార్ట్ ఇండియా హ్యాక్థాన్ 2025లో భాగంగా తమ కళాశాలలో ఈ పోటీలను నిర్వహిస్తున్నామని చెప్పారు. కళాశాల డేటా సైన్స్ విభాగాధిపతి ఉదయశ్రీ మాట్లాడుతూ 6 విద్యార్థులు కలిసి ఒక టీమ్గా ఏర్పడి ఈ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. అలాంటి 30 టీంలు హ్యాక్థాన్ లో పాల్గొంటాయని చెప్పారు. పోటీల్లో ప్రతిభ చూపిన టీం రాష్ట్ర స్థాయిలో జరిగే హ్యాక్థాన్ లో పాల్గొంటాయని అన్నారు. The Golden Jubilee celebrations of Siddhartha Academy of General and Technical Education and Parvataneni Brahmaya Siddhartha College of Arts and Science, we are organizing a fest in the name of Music Race 2025 for the students of degree of Vijayawada and surroundings also. On 19th and 20th, this fest will be conducted, these competitions, and 19th, interinstitutional student competition for the interinstitutional students, and on 20th, it's outside students. We are organizing these things. That means 2 days we are organizing these competitions. So mainly essay writing, pick speaks, role play, stand-up comedy, debate, and poster presentation. These are the various events we are organizing, and attractive cash prizes are given to the students who to the winners of these competitions. Winners 10,000 rupees, first runner 7,500 rupees, and second runner 5,000 rupees cash prizes will also be given to the for each and every event. So I request all of you to publish this news in your media and see that many number of students take part in this. This is a wonderful opportunity for students to participate, because on the occasion of Golden Jubilee year of Siddhartha Academy and PB Siddhartha College, we are organizing all these events. The first event is essay writing, where the student will be able to write originally on their own creative and good language skills. The main concept is to encourage the talent of the students. And the second topic is Pick Speaks. We will show a picture and the student will have to write describing the picture according to their imagination. And the third event is role play drama. They can enact a small skit. The topics for all these events will be given on the day,
So on 19th, all Siddhartha institution students will participate, and on 20th, all other colleges from our city will participate, and the next 3 events will be explained by విజయవాడ పాత బస్తీ వించిపేటలో వెంచేసి ఉన్న శ్రీ 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 వడ్డ పోలాంబ ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రెల్లి కులస్తుల కులదేవతగా పూజలు అందుకుంటున్న వడ్డ పోలాంబ ఆలయంలో దసరా మహోత్సవాలను పురస్కరించుకొని అమ్మవారికి విశేష అలంకారాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ ప్రతినిధులు వడ్డాది విజయకుమార్ తెలిపారు. వించిపేటలో గల శ్రీ పోలాంబ ఆలయం దసరా ఉత్సవాలకి ముస్తాబైంది. ఈ ప్రాంతంలో నివసించే రెల్లి కులస్తుల కులదేవత అయిన పోలాంబకు దసరా ఉత్సవాల సందర్భంగా నిత్యాలంకరణతో పాటు విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు వడ్డాది విజయకుమార్, వడ్డాది నరేష్ మాట్లాడారు. వడ్డపాలెంలో ఆవిర్భవించిన అమ్మవారిని తమ పూర్వీకులు 5-6 దశాబ్దాల క్రితమే ఇక్కడ ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించారని చెప్పారు. కాలక్రమేణా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశామని, ప్రతి ఏటా ఈ ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. అమ్మవారికి పూజించిన వారికి సకల కోరికలు నెరవేరుతాయని, శుభప్రదంగా జీవిస్తారని తెలియజేశారు. అలాగనే కేవలం రెల్లి కులస్తులే కాక హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు సైతం కుల మతాలకు అతీతంగా అమ్మవారిని పూజిస్తారని వారు అమ్మవారి గొప్పతనాన్ని వివరించారు. దసరా ఉత్సవాలలో అందరూ పాల్గొనాలని వారు కోరారు. ఈ మీడియా సమావేశంలో ఆలయ అధికార ప్రతినిధులు తుపాకుల రమేష్, రూపేష్, శేషు, పలువురు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పేరు వడ్డాది విజయకుమార్ అండి, బుజ్జి అంటారు. మేము మా వడ్డపాలమ్మ దేవాలయం కమిటీ సభ్యులం. మేమందరూ మా పూర్వం మా అన్నయ్య వాళ్ళు, పెద్దన్నయ్య గారు, ముగ్గురు అన్నదమ్ములు ఉండేటప్పటికి వాళ్ళ ద్వారాగా మేము ఈ గుడిని సేవ చేస్తూ వస్తున్నామండి. ఈ అమ్మవారి మా కులదేవత, మా గ్రామ దేవత వడ్డపాలమ్మ తల్లి. ప్రతి ఊరిలో మేము ఉండే చోట, ప్రతి చోట కూడా వడ్డపాలమ్మ దేవాలయాలు ఉన్నాయి మా కులం తరపున. అలాగే విజయవాడలో మా కులదేవత. ఈ కులదేవతకి మేము ప్రతి సంవత్సరం ఉత్సవాలు చేసుకుంటూనే వస్తాం. మేము మా అన్నదమ్ముల దగ్గరకు వచ్చేటప్పటికి ఇది దగ్గరికి 50 సంవత్సరాల పైన అండి. పూర్వం టెంపుల్ ఉండేటప్పుడు చిన్న పాత టెంపుల్ ఇది. మా అన్నయ్య గారు ఉండేటప్పుడు దాన్ని తీసుకొని వాళ్ళ ద్వారాగా వాళ్ళ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు చేస్తూ వస్తూ టెంపుల్ కట్టుకున్నామండి. టెంపుల్ కట్టి మేము ప్రతి సంవత్సరం వాళ్ళు ఉన్నప్పటి నుండి చేస్తూనే వస్తున్నాం ఉత్సవాలు. ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళ ముగ్గురు కూడా చనిపోయారు. వాళ్ళ ద్వారాగా వాళ్ళ పిల్లలుగా మా పిల్లలు మేము నిలబడి నేను చేస్తున్నాం. ఇప్పుడు దేవస్థానానికి ప్రెసిడెంట్గా మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి ఉన్నాడండి, వడ్డాది రవణారాన్ని. ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. నేను బాబాయ్ అయినా సరే నా సేవ నేను చేస్తాను. అలాగే పిల్లలకి సహకరిస్తూ ఎన్నంటూ ఉండి వాళ్ళకి అమ్మవారి సేవ చేసుకుంటూ మా పేటలో అందరికీ కులదేవత కాబట్టి అందరు బాగుండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు ఇక్కడ చుట్టుపక్కల మాకు ఒక్కరికే కాదండి, హిందువులు, ముస్లిమ్స్, క్రైస్తవులు అందరూ ఉన్నారు. వాళ్ళు కూడా వస్తారు టెంపుల్కి. వాళ్ళు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. 10 రోజులు వాళ్ళు అమ్మవారికి దర్శనం చేసుకొని వాళ్ళ కోరికలు ఏదో వాళ్ళకి తీరుస్తారు. వాళ్ళకి నమ్మకం ఉండదు కాబట్టి వాళ్ళు వచ్చి అమ్మవారి దగ్గరికి వాళ్ళ బాధలు చెప్పుకొని వాళ్ళు చేసుకుంటారు. అలాగే మా పేటలో అందరికీ శుభప్రదంగా అందరూ బాగుండాలని చెప్పేసి మేము ప్రతి సంవత్సరం ఉత్సవాలు చేసుకుంటూ వస్తున్నామండి. ఈ ఉత్సవాల్లో మాకు ప్రతి ఒక్కరు సహకరిస్తారు. వడ్డాది నరేష్ అండి, వడ్డపాలమ్మ దేవి ఆలయ కమిటీ మెంబర్ని. ఈ దసరా ఉత్సవాలు 22 నుంచి 2వ తారీఖు జరిగిద్ది. ప్రతి సంవత్సరం ఏటా అంగరంగ వైభవంగా ఈ దసరా మహోత్సవాలు జరుపుకుంటాం. కుల మతాలకు అతీతంగా అందరం కూడా కలిసిమెలిసి అన్నదమ్ములాగా అక్కచెల్లి అందరూ కలిసిమెలిసి బాగా జరుపుకునే పండుగ ఇది. ప్రతి సంవత్సరం కూడా నవరాత్రులు, లైటింగ్ కానీ, డప్పులు కానీ, సంబరాలతో అంగరంగ వైభవంగా ఈ పండుగ జరుపుకుంటామండి. ఈ పండుగకి ప్రతి ఒక్కరు సహకరిస్తారు. ఇంచుపేటలో మా కులదేవతగా కొలుచుకున్న 100 సంవత్సరాల పై నుంచే మా కులదేవత. అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని, అందరూ బాగుండాలని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 10 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని బీఎస్సీ నిర్ణయం. సభలో చర్చించేందుకు 18 అంశాలు ప్రతిపాదించిన తెలుగుదేశం పార్టీ. నేడు జీఎస్టీపై సభలో చర్చించనున్న వైనం. వాడి వేడిగా కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలు. మంత్రులు, అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు. 0 అవర్లో ఎమ్మెల్యేలు మాట్లాడితే అధికారులు, మంత్రులు ఎవరూ నోట్ చేసుకోకపోవటం ఏంటని నిలదీత. రైతులకు యూరియా సరఫరాతో పాటు వ్యవసాయ ఉత్పత్తులపై సభలో చర్చించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టీకరణ. ఈ అంశంపై చర్చించాలంటూ పట్టుబట్టిన వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. మండలిలో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్న వైనం.
శాసన మండలిలో కరేడు భూములపై చర్చ కొనసాగిన వైనం. ఈ భూములకు సంబంధించి సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన మంత్రి అనగాని సత్యప్రసాద్. పారిశ్రామిక హబ్ ను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో రైతుల నుంచి భూములను సేకరించినట్లు వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.